హలో ఆల్, వెల్కమ్ టు 3 స్టార్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో మేము రీసెంట్గా వెళ్ళిన జెనోవా ఎక్వేరియం చూపించబోతున్నాను. చూసేద్దాం రండి. సో ఇది డే 3 ఇన్ ద క్రూజ్ అండి. సో క్రూజ్ ఒక ప్లేస్లో ఆపాడు, మేము దిగి బయటకు వచ్చాము. సో ఇక్కడ నుంచి మేము వెళ్ళబోయే ప్లేస్ 15 minutes వాక్ అనమాట. సో మేము వెళ్ళబోయే ఎక్వేరియం ఏంటంటే యూరోప్లోనే అతిపెద్ద ఎక్వేరియం అనమాట. ఈ పక్కనే చూడండి ఒక చిన్న హార్బర్లా ఉంది. చిన్న చిన్న షిప్స్, బోట్స్ అన్నీ పార్క్ చేసి పెట్టాడు. సో మేమైతే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలామంది టూరిస్టులు మాతో పాటు వెళ్తూ ఉన్నారు అదే ప్లేస్కి అనుకుంటా. సో ఈ సిటీ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. వెదర్ కూడా చాలా బాగుంది, సన్నీగా ఉంది. ఈ సైడ్ చూడండి ఒక బ్రౌన్ అండ్ గోల్డ్ కలర్లో ఒక పాత బోట్ అట్లే పార్క్ చేసి ఉంచాడు. చూడ్డానికి బాగుంది. సో మేమందరం అక్కడ కొంతసేపు ఆగి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ చూసారా, ఒక ఆయన బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కాస్ట్యూమ్ వేసుకున్నాడు. ఆయన ఫేస్ కూడా అదే పెయింటింగ్ వేసుకొని ఉన్నాడు. భలే వింతగా అనిపించింది నాకు చూడడానికి. మేమైతే ఫైనల్గా ఎక్వేరియం దగ్గరికి అయితే వచ్చేసాము. కనిపిస్తుంది కదా, అదే జెనోవా ఎక్వేరియం అనమాట. మేము టికెట్స్ ముందే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. సో ఇక్కడ మేము వాళ్ళకి టికెట్స్ చూపించి లోపలికి వెళ్ళిపోవడమే. ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఈ ఎక్వేరియం వచ్చేసి 33,000 square feet ఉంటుందంట. మొత్తం 2 floors ఉంది. ఈ ఎక్వేరియం 1992లో స్టార్ట్ చేశారు. ప్రతి ఇయర్ 1.2 million విజిటర్స్ వస్తారంట. సో ఇక్కడ వచ్చేసి డాల్ఫిన్స్, షార్క్స్, ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయంట. మా పిల్లలైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు అవన్నీ చూడటానికి. ఇది చూడండి సీ హార్స్. దాని వెనకాల ఒక చిన్న ఫ్యాన్ లాగా తిరుగుతుంది, అది కదులుతూ ఉంటే భలే వింతగా ఉంది. అదిగోండి ఒక చిన్న ఫ్యాన్ లాగా అలాగ రౌండ్గా తిరుగుతుంది. వావ్. ఇది చూడండి, అసలు కదలనే కదలట్లేదు. బట్ అది రియల్ ఫిషే. దాని ఐస్ చూడండి రెడ్ కలర్లో ఉన్నాయి. మా పిల్లలు ఊరికే ట్యాప్ చేస్తున్నారు దాన్ని, ఏమైనా కదులుతుందేమో అని. అస్సలు కదలట్లేదు. ఇది షార్క్స్ ఉండే ప్లేస్. అవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చాలా షార్క్స్ అయితే పెట్టాడు అందులో. అవన్నీ అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఆ కింద చూడండి ఒక బ్రౌన్ కలర్ ఫిష్ ఉంది, అది అసలు ఎటు కదలట్లేదు, అక్కడే ఉంది ఎంతసేపు అయినా. మేము చాలాసేపు ఉన్నాము అక్కడ, అసలు అది కదలలేదు, అక్కడే చూస్తూ ఉంది. ఇది చూడండి, అమ్మో దగ్గరకు వస్తేనే అమ్మో అనిపించింది నాకు. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు అది. ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్ స్టార్ ఫిష్ అయితే ఉంది. ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలు.
ఇటు సైడ్ అన్ని చిన్న చిన్న ఫిషెస్ పెట్టాడు, అన్నీ భలే భలే ఉన్నాయి. అసలు నాకైతే బాగా నచ్చాయి. చిన్న చిన్న టైనీ ఆరెంజ్ ఫిషెస్ కూడా ఉన్నాయి. బట్ వీటన్నిటిలో నాకు నచ్చిన ఫిష్ ఏంటంటే ఆ గ్రే అండ్ ఆరెంజ్ కలర్లో ఉంది చూసారా, అది నాకు భలే అనిపించింది. భలే స్పార్క్లీ అండ్ షైనీగా ఉంది దగ్గర నుంచి చూస్తుంటే. గాడ్స్ క్రియేషన్ ఎంత బ్యూటిఫుల్లో కదా అనిపించింది చూడగానే. ఇది వన్ మోర్ కైండ్ ఆఫ్ ఫిష్, పింక్ కలర్ స్టార్ ఫిష్. ఇది నాకైతే ఈ ఎక్వేరియం మొత్తంలో ద మోస్ట్ ఫేవరెట్ అని అడిగితే ఇదే చెప్తా. ఎంత బాగుందో చూడడానికి. అసలు నాకైతే ఎంత కామ్గా అండ్ పీస్ఫుల్గా అనిపించిందో దాని దగ్గర ఉంటే. నేను చాలాసేపు అక్కడే ఉన్నాను వాటిని చూస్తూ, టైం స్పెండ్ చేస్తూ. చాలా ఫొటోస్ అయితే తీసుకున్నా, చాలా వీడియోస్ తీసుకున్నా. భలే అనిపించింది నాకు. ఇవి వచ్చేసి డాల్ఫిన్స్, చాలా పెట్టాడు. నేను అవి స్విమ్ చేస్తుండగా ఒక వీడియో, అవి మామూలుగా అక్కడ నుంచోనుండి ఒక వీడియో తీశాను. భలే క్యూట్గా అనిపించాయి అవి చూడ్డానికి. అలా మేము కొంచెం దూరం నడిచి వచ్చాక ఇక్కడ చూడండి ఫ్రెండ్లీ ఫిష్ అంట. అది మనం టచ్ చేయొచ్చు. చాలామంది అక్కడ లైన్లో నుంచొని దాన్ని టచ్ చేస్తూ ఉన్నారు. నేను కూడా ట్రై చేసా, సాఫ్ట్గా ఉంది. బట్ నాకు ఏదోలా అనిపించింది. చాలామంది వస్తూ ఉన్నారు ఆ ప్లేస్కి. ఇక్కడ వచ్చి అన్ని కలర్ఫుల్ ఫిషెస్ అయితే పెట్టాడు. లైక్ మనం చిన్నప్పుడు ఫైండింగ్ నీమో మూవీ చూస్తాం కదా, అందులో ఎంత కలర్ఫుల్ ఉందో అంత కలర్ఫుల్గా పెట్టాడు ఇక్కడ. సో నాకైతే బాగా నచ్చింది. Côté papa, c'est le tortue. Elle est fait de sont pas tellement oubliées par terre. Elle a fait ఇక్కడ చూడండి ఆ ఫిష్ ఒక చిన్న ఆ ప్లాస్టిక్ది ఏదో పట్టుకొని తిరుగుతూ ఉంది అటు ఇటు. అది కింద పడిపోతే మళ్ళీ క్యాచ్ చేస్తుంది. అదిగోండి, భలే ఉంది కదా. దానికి ఎలా ట్రైనింగ్ ఇచ్చారో కానీ అది పడిపోయినప్పుడల్లా దాన్ని క్యాచ్ చేస్తూనే ఉంది. మేము ఉన్నంతసేపు అది అదే చేస్తూ ఉంది. మేమైతే ఎక్వేరియం అంతా చూసేసి తిరిగి షిప్కి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ చూడండి బయట సిటీ భలే బ్యూటిఫుల్గా ఉంది. ఆ కలర్ఫుల్ బిల్డింగ్స్ అవంతా అక్కడ కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళి మేము కార్డ్స్ చూపించి అక్కడి నుంచి షిప్లోకి ఎంట్రన్స్ ఉంటుంది.
ఆ బిల్డింగ్ లోపల ఆర్కిటెక్చర్ భలే ఉంది, చాలా బాగా కట్టాడు. మేమైతే లోపలికి వచ్చి ఆ కార్డ్ చూపించేసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ షిప్ నుంచి వ్యూ అన్నమాట, బయట సిటీ అంతా. అంతే అండి. ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.